నమస్తే, వెల్కమ్ టు ఏఎస్సీ న్యూస్. భారతీయ జనతా పార్టీని గద్దెదించకపోతే దేశానికి ప్రమాదమని, ఈ దేశానికి రాజకీయ ప్రత్యామ్నాయాలు, పోరాటాలు, ఉద్యమాలేనని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం పార్టీ తూర్పు ప్రకాశం జిల్లా మహాసభలను అద్దంకిలో కామ్రేడ్ పమిడి కోటయ్య నగర్లో శనివారం ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనటి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వామపక్ష ఐక్యతను బలోపేతం చేసి దేశానికి ప్రమాదకరంగా మారిన బీజేపీని గద్దెదించాలని, వామపక్ష రాజకీయాలే ఈ దేశానికి రక్ష అన్నారు. నరేంద్ర మోడీ నెంబర్ 1 మోసగాడని, అధికారంలోకి వస్తే బ్లాక్ మనీ వెనక్కి తెచ్చి ఒక్కొక్కరికి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ కనీసం ఒక్క పేదవాడి అకౌంట్లోనైనా 15 పైసలైనా వేశాడని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చెప్పి ఊదరగొట్టి యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ సరిహద్దుల్లో ఏడాదికి పైగా వీరోచిత పోరాటాలు చేసి రైతులు మేకులు దింపితేనే మోడీ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఢిల్లీ రైతుల పోరాటం చారిత్రాత్మకమైనదన్నారు. ఇలాంటి పోరాటాలు భవిష్యత్తులో మరిన్ని వస్తాయని చెప్పారు. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి 41 రూపాయలు ఉన్న పెట్రోల్ను ఆయన 31కి తెస్తానని అబద్ధాలు చెప్పారని, నేడు పెట్రోల్ 110కి చేరిందని అన్నారు. ఈ ప్రమాదం భారత వర్గాల నుంచి ప్రజల ఉనికికి, ప్రజల జీవితానికి, ప్రజల మనుగడకి ఒక ప్రమాదకరమైన పరిస్థితులు నెట్టివేసినటువంటి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానాలు, అదే పాటలో కొంచెం కుడియడంగా కొన్ని తేడాలు ఉన్నప్పటికీ కొన్ని భారత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎంత హానిగా ఉన్నాయో, వీటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు అండగా సిపిఎం పార్టీ ఎలా ఉండాలి అనేటువంటిది ఈ మహాసభలో ప్రధానంగా చర్చించబడుతున్నాం. ప్రకాశం జిల్లా జరగనటువంటి ఎదురుబాటులో ఉంది. దీనికి నిధులు లేవు. ఎంపికైన మినిస్టర్ ఎవరైనా పట్టించుకునే పనులు లేరు. సొంత లాభాల కోసం ఎమ్మెల్యే పదవులు, మినిస్టర్ పదవులు తప్ప జిల్లా అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించడం కానీ, ప్రణాళికలు కానీ, ఫైటింగ్ కానీ, పెండింగ్లో పరిష్కారం చేయడం కానీ, ఇవన్నింటిలో ఏమాత్రం శ్రద్ధ లేకుండా వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ మనుషులు, వాళ్ళ లాభాలు, వాళ్ళ వర్కులు, ఇది చక్కదిద్దుకునే పనులు జిల్లా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు. అందువల్ల వెరసి ప్రకాశం జిల్లా అన్ని రకాలు ఏర్పడిపోయింది. ప్రజల జీవితాలు ఏర్పడిపోయి విపరీతమైన వలసలు, లోరి నీళ్లు, సాగునీళ్లు లేవు. ఇక్కడ ఈ సంక్లిష్టమైనటువంటి స్థితిలో ఈ ప్రకాశం జిల్లా ఉన్న నేపథ్యంలో మన మీద ఉన్నటువంటి పరిష్కారం ఏమిటి, మనం ఏం చేయాలనేటువంటిది ఈ మహాసభలో చర్చించబోతున్నాం. ఈ మహాసభలో చర్చించినటువంటి విషయాలన్నీ కూలంకషంగా ప్రజల మద్దతుతోటి ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విడదొంచి కొన్నైనా జిల్లా తోడ్పడేటట్టుగా, ఇప్పుడు తక్షణం మన కళ్ళ ముందే ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి. సాగునీటి సమస్యలు కానీ, ఇప్పుడు నవంబర్ అంతా వర్షాకాలమై పంటలన్నీ మునిగిపోయింది. తీవ్రమైన నష్టం, వేల లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. విద్య చేసిన వాళ్ళు, మినపేసిన వాళ్ళు, పత్తి వేసిన వాళ్ళు తీవ్రమైన నష్టాలు ఉన్నారు. ప్రభుత్వ ఇన్ఫ్లేషన్లో కూడా కౌలు రైతులు గుర్తించడం లేదు, ఇందులో వివరిస్తుంది. ఈ విధంగా జిల్లాలో ఎంతవరకు నష్టపరిహారం ఇస్తారని కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు తెగించి ప్రజలకు సేవ చేయడం, ముందుకు వచ్చే ఎడ్యుకేషన్ కేంద్రాలు, లేకపోతే హెల్ప్ లైన్లు, సెంటర్లు, మందులు సరఫరా చేయడం, ఆహారం సరఫరా చేయడం, ఇలాంటి ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలు అందించినటువంటి మార్క్సిస్ట్ పార్టీ ప్రజా సంఘాల కార్యకర్తలందరికీ కూడా నేను రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మరొక ఏ పార్టీ చేయలేదు ఇలాంటి కృషి. చాలా పార్టీలు ఎన్నికలాగానే ఇంటిలో తిరిగి 1000 ఇస్తాం, 2000 ఇస్తాం, పోటీలు కూడా 5000 ఇస్తాం, కావులో పెట్టి ఓటుగా డబ్బులు కొనుక్కున్నటువంటి రాజకీయ పార్టీలు మనం చూసాం. కానీ కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు కొంచెం సహాయం చేసిన పార్టీగా ఒకటే ఉందా సిపిఎం తప్ప అని చెప్పినాడు. ఎవరైనా పార్టీ గుండెలు వ్యక్తం చేస్తారు చెప్పాలి. అది మార్క్సిస్ట్ పార్టీ యొక్క విశిష్టత. అందువల్ల అటు పోరాటాల్లో, ఇటు సేవా కార్యక్రమాల్లో కూడా ఒక ప్రజలకి వాళ్ళ కనుసన్నలో వెళ్తూ భవిష్యత్తు మీద అత్యంత విశ్వాసంతో ముందుకు పోతున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మార్క్సిస్ట్ ఒక రాజకీయ పార్టీ, అది ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు.
కార్మిక రాజ్యాంగ కోసం పోరాడుతున్న విప్లవ పార్టీ. అందువల్ల ఈ పార్టీ మిగతా పార్టీలు విభిన్నంగానే ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఈరోజు దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం. ఏ పార్టీలు అయినా ఈరోజు ప్రజాస్వామ్యం ఉందని నేను అడుగుతా ఉన్నాను. చాలా చాలా గొప్ప గొప్ప పార్టీలు చెప్పుకోవచ్చు, జాతీయులు చెప్పుకోవచ్చు. కుటుంబ పార్టీలు, వారసత్వ పార్టీలు తాము పోతే తాము పెట్టడం మనవాళ్ళ అధికారంలోకి రావాలని కోరుకునేటువంటి వాడు తప్ప సాధారణ కార్యకర్తల్లో నుంచి, కష్టపడి జీవుల నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా సేవ చేస్తూ నిస్వార్థంగా ఒక పార్టీలో నాయకులుగా ఎదగలిగినటువంటి శక్తి ఈ పార్టీలో ఏ పార్టీకైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మార్క్సిస్ట్ పార్టీ అలాంటి వారసత్వ రాజకీయాలను బహుమతించేటువంటి పార్టీ కాదు. అలాగే ఈ పార్టీల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఉండవు, పైవాడు నామినేట్ చేస్తుంటారు. కాంగ్రెస్ చూడండి, సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ వాళ్ళు ఎవరు చేస్తే వాళ్ళు. బీజేపీలో ఇది మరీ విచిత్రమైన పార్టీ. ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి స్వతంత్రం ఉంది. అది ఎవరికైనా పనిచేయండి, ఎవరి కోసమైనా పనిచేయండి, పెట్టుబడుల కోసమే పనిచేయనివ్వండి. కానీ స్వతంత్ర రాజకీయ పార్టీ వాళ్ళకి అనుగుణంగా విద్యా సంఘాలు ఉంటాయి, యువత సంఘాలు, కార్మిక సంఘాలు, అనేక సంఘాలు ఉంటాయి. ఒక పార్టీ అనుబంధ పార్టీగా ఉండే తెలుగు పార్టీలో బీజేపీ తప్ప. బీజేపీ స్వతంత్ర పార్టీ కాదు, అది ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ పార్టీ, స్వతంత్రమైన ఒక బానిస పార్టీ బీజేపీ ఈ దేశానికి వెళ్తా ఉంది. ఆర్ఎస్ఎస్ ఎవరు బాధ్యత వస్తుంది? దాంట్లో ఎన్నికలు ఉన్నాయా? రాజ్యాంగం లోపల పనిచేస్తుందా? రాజ్యాంగ శక్తి అందులో ఎన్నికలు ఉండవు. సత్సంగాలను ఉంటాడు, ఆయన పోతూ పోతూ తన వారసుని నామినేట్ చేసిపోతాడు, అందరిని నియమిస్తాడు. ప్రధాన కార్యదర్శులు లేకపోతే కార్యనిర్వాహకాలని అందరినీ ఆయన చేస్తాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అనారోగ్య కారణంగా శనివారం పరమపదించగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలియజేశారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన మరణం బాధాకరమని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో రాణించి వారికి అంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన అకాల మరణం తీరని లోటు అని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అద్దంకి మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్య అన్నారు. శనివారం అనారోగ్య కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందగా అద్దంకి ఆర్ఎన్బి బంగ్లాలో కొణిజేటి రోశయ్యకు సంతాపము తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అకాల మరణం తట్టుకోలేనిదని, తాను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి రోశయ్య రాజకీయాల్లో ఉన్నారని, రాజకీయాల్లో రోశయ్యకు ఎవరూ సాటి లేరని, 15 సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని, అసెంబ్లీలో రోశయ్య మీద విమర్శలు చేస్తే దానికి ఘాటుగా ప్రతివిమర్శ చేసేవారని, చెన్నారెడ్డిని చందాలరెడ్డిగా విమర్శించారని, ఆ పేరు అలానే నిలిచిపోయిందన్నారు. పంగులూరులోని రోడ్డు విషయంలో తాను ప్రతిపక్షంలో ఉండగా రోశయ్యను కలిసి రోడ్డు విషయం గురించి మాట్లాడితే వెంటనే స్పందించి జీవోని మార్చి వారికి సహకరించి ఫైల్ మీద సంతకం పెట్టారని, ఈ విషయం జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనని గరటయ్య తెలియజేశారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని గరటయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరన్నా ఆయన చేసే సద్విమర్శలు వాళ్ళ రాజకీయ పార్టీల నాయకులు అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఎంత హుందాగా, ఎంత చక్కగా ఆయన శైలి విమర్శించాడో చాలా ఘాటుగా విమర్శించేవాడు. 78లో ఆయన హౌస్లో నాకు బాగా గుర్తు, నేను అప్పుడే ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినా. బహుశా చెన్నారెడ్డి గారిని సందాల రెడ్డి అని చెప్పని విమర్శించాడు. తర్వాత ఆ పేరు అది అలవాటైపోయింది జనాలకు. అట్లా ఆ విధంగా మాట్లాడేటప్పుడు కూడా చాలా. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పుడు దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు. బహుశా 78 తర్వాత 80 ఆ ప్రాంతంలో టంగుటూరు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా కాంగ్రెస్ పార్టీలో చేరి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. బహుశా అప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నట్టు నాకు గుర్తు. ఎందుకంటే నాకు అప్పుడే ఆయనతో పరిచయం. నేను ఇప్పుడు 82లో సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అధికార పక్షానికి మనకి రోడ్డు విషయంలో
ఆ రోడ్ ఏ విధంగా సాధించాలనేది వీళ్ళ కాడా అనేటువంటి కాడా డిపార్ట్మెంట్ సాగర్ కింద ఈ కాడా డిపార్ట్మెంట్ కూడా R&B మినిస్టర్ కంట్రోల్లో ఉన్నప్పుడు రోసీ గారు దాని మంత్రి. ఎమ్మెల్యే గారికి ఒక పక్క రోడ్డు తీసుకెళ్లాలని నేను ఒక పక్కన కావాలని రిప్రజెంటేషన్ మీద మేము జరిగింది. అప్పుడు మాస్టూరు శాసనసభ్యుడిగా స్వర్గీయ జాగరమూడి చంద్రమౌళి గారు ఉండేవాడు. చంద్రమౌళి గారు రోసీ గారు స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు రంగా గారి అనుచరులుగా వాళ్ళిద్దరికి మంచి స్నేహితులు ఉంది. ఈ కొప్పరిపాడు అంటే ఆ రోడ్డు కూడా ఏంటంటే కమాండ్ ద్రోణాల టు కొప్పరిపాడు రోడ్ని అంటే పంగుదూరు దాకా వచ్చి కొంతమంది చంద్రూరు తీసుకెళ్లాలని, కొంతమంది కొప్పరిపాడు అని చెప్పని ఆ రోజు ఎంతో ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో మా ఊరి నుంచి చంద్రూరుకు రోడ్డు ఉంది, కొప్పరిపాడు రోడ్డు లేదు. కాబట్టి కొప్పరిపాడు రోడ్డు వేయటం సమంజసమైనటువంటి భావంతో నేను ఆ రోజు చంద్రమౌళి గారిని తీసుకుని వెళ్ళి రోసీ గారిని కలవటం, ఆల్మోస్ట్ జియో ఇష్యూ చేసిన దాన్ని అలా తప్పించి దీన్ని ఇష్యూ చేయటం, ఆర్డర్ చేయటం, కొప్పరిపాడు రోడ్డుగా మార్చడం జరిగింది. అది నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోలేని విషయం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు పోయినా 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా గౌరవించాడు అనేటువంటిది ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఫైలు తెప్పించి మా ఎదురునే అది కొట్టేసి సంతకం పెట్టి పంపించాడు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా చేస్తాడా, ప్రతిపక్షాలను మంచి పని ఏ విధంగా గౌరవిస్తారా అనేటువంటి దానికి అందరూ ఈనాడు ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి గొప్ప స్టేట్స్మెన్ వాళ్ళు లేకపోవటం చాలా బాధ, అది ఎప్పుడు సమాజాన్ని పోడ్చలేనిది. కాబట్టి అలాంటి మరి ఒకసారి మనంతా కూడా ఆయన గురించి తెలుసుకుంటూ భావితరాలకు ఆదర్శప్రాయంగా ఉండే జీవితం గడిపిన వ్యక్తి, ఆర్థిక క్రమశిక్షణ, జీవితంలో క్రమశిక్షణ అని అంటే రోసీ గారికి నిదర్శనం అని చెప్పని తెలియజేస్తూ అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సంవత్సరం సందర్భంగా ఘంటసాల జయంతి రోజున అనగా 4/12/2021 నుండి శత జయంతి ముగింపు ఉత్సవం 3/12/2022 వరకు జరగనున్నదని ఘంటసాల గానభారతి అధ్యక్షులు మోటుపల్లి రామదాసు అన్నారు. అద్దంకి పట్టణంలోని శనివారం అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఘంటసాల విగ్రహం వద్ద శత జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఘంటసాల విగ్రహానికి రామదాసు, వెంకట్రావు, చంద్రమౌళి, రాఘవ శర్మ, రామాంజనేయులు, మన్నం త్రిమూర్తులు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించాడు. నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఘంటసాల శత జయంతి వేడుకలు జరుగుతున్నాయని, సంవత్సరం పాటు ఘంటసాల శత జయంతి వేడుకలు ఆంధ్ర రాష్ట్రంలో జరిపేందుకు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ముందుకు రావడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని రామదాస్ తెలిపారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేద్దాం సార్, మేలో ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద ప్రోగ్రాం చేద్దాము. అప్పుడైతే నాకు కన్వీనియంట్గా ఉంటుంది, అందరికి సెలవులు ఉంటాయి, తర్వాత వెదర్ ఒక అనుకూలంగా ఉంటుంది, తర్వాత ఆర్టిస్టులు కూడా పాడేవాళ్ళు కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని సంకల్పంతో మేలో చేస్తానని ఆయనతో మాట్లాడటం జరిగింది. ఒక్కసారిగా ఆయన చనిపోవడంతో ఈ చేయాలనుకున్న పనులన్నీ కుంటుపడ్డాయి. అసలు ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితిలో అసలు సరిగ్గా జరుగుతాయా, రాష్ట్ర స్థాయిలో దీన్ని అసలు పట్టించుకుంటారా అన్న సంశయం అందరికీ, అన్ని సంఘాల వాళ్ళకి, ఎవరికి వాళ్ళే సంఘాలు కానీ ఈ స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్ చేయాలంటే ఒక పెద్ద తలక ఎవరిని ఉండాలి, మరి ఇది ఎవరు చేస్తారో అన్న ఎవరు చేయాలి, దీన్ని కొంచెం ముందుకు లీడ్ తీసుకునేది ఎవరు అనే సందర్భంలో మరి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు దీనికి నడుం కట్టుకున్నారు. వారికి మరీ 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 కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు ఇరు రాష్ట్రాల్లో మరి స్టేట్ తరఫున మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే జీవో కూడా ఇష్యూ చేశారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈరోజు కంపల్సరీగా గవర్నమెంట్ ప్రోగ్రాం కింద ప్రోగ్రాం చేయండి, ఘంటసాల గారి శత జయంతి నిర్వహించండి. దీని వెనక ముఖ్య కారణం అయితే జీవీఎల్ గారిదే. ఎందుకంటే జీవీఎల్ గారు గత 2 నెలలుగా ఈ శత జయంతి కార్యక్రమాన్ని బాగా చేయాలి. ఎందుకంటే అంటే ఒక గాయకుడిగా ఇవన్నీ కూడా కాకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఒక మహా మనిషి. అలాంటి ఆయన ఒక అంటే చాలా మంది పేర్లు ఉన్నాయి కానీ
స్వతంత్రంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది జైలుకు పోయిన వాళ్ళ పేర్లు వాళ్ళ గురించి చాలా తక్కువ తెలుసు. ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని పేరు రాని వాళ్ళందరినీ కూడా వాళ్ళని లైమ్లైట్లో తీసుకురావాలి, వాళ్ళ విలువని మనం రాబోయే తరానికి మనం చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆ కన్సర్న్ మినిస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ని, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి ఈ స్థాయిలో జరుగుతుందంటే కారణం అయితే నేనైతే జీవేలు మహా గాయకుడు ఘంటసాల గారు ఇంట గెలిచి రచ్చమీరినటువంటి రసరాగ చక్రవర్తి, తెలుగు పాటకు పట్టాభిషేకం చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి గాన గంధర్వుడు. పాడినంతకాలం బ్రతుకు, బ్రతికినంతకాలం పాడు అనేటటువంటి సిద్ధాంతంతో పాటను ప్రేమించి పూజించి పాడి తాను తరించి మనల్నందరినీ తరింపజేసినటువంటి ఇన్ని పాటలు పాడినా కూడా కించిత్ మాత్రం గర్వం లేని నిగర్వి. తరువాత భక్తి గీతాలు పాడుతుంటుంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను ఆటోమేటిక్గా తట్టి లేపినట్టు ఉంటుంది ఆయన పాట. ఒకసారి ఘంటసాల గారు తిరుమల వెళితే ఒక పక్క ఆయన పాడిన భగవద్గీత, ఒక పక్క నమో వెంకటేశ, ఒక పక్క మరో రామాయణంలోని పాటలు, ఇవన్నీ వింటుంటే ఆయన పులకరించిపోయి తిరుమలలో గోవిందనామస్మృతితో పాటు నా పాట కూడా ప్రతిధ్వనిస్తుంది, నేను ఎంత అదృష్టవంతుని, గోవింద గోవింద అని తను మర్చి పులకరించిపోయాడు. అటువంటి మహాగాయకుడు ఎన్నో భక్తి గీతాలు ఇచ్చి మనకు అపూర్వమైనటువంటి గాన సంపదని అప్పజెప్పిపోయినాడు. తర్వాత ఆయన పాడిన పాటల్లో మాణిక్యం భగవద్గీత ఎంతోమంది గాయకులు పాడారు, కానీ ఘంటసాల గారిదే ప్రామాణికం. అటువంటి మహాగాయకుడు పోతే మనకు గత సంవత్సరం మరొక మహాగాయకుడిని కూడా మనం కోల్పోయాం. మన ఘంటసాల గారు పల్లవైతే బాలసుబ్రహ్మణ్యం గారు చరణం, ఆయన చరణం అయితే ఈయన పల్లవి. తెలుగు పాటకు పట్టాభిషేకం చేసినటువంటి ఇద్దరు గాన గంధర్వుల్ని మనం పోగొట్టుకోవడం అనేది మనం చాలా దురదృష్టం. ఏది ఏమైనప్పటికీ కూడా పాట ఉన్నంత కాలం ఘంటసాల జీవించే ఉంటాడు. తెలుగు ఇళ్లలో ప్రతి పల్లెటూరులో రామాలయం ఎట్లుందో ప్రతి ఇంట్లో కూడా ఘంటసాల పాట మోగనటువంటి ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అటువంటి మహాత్ముడి యొక్క శతజయంత్యోత్సవాలు ఘనంగా జరుపుకోవటం, మనము మేలో మన రామదాస్ గారు చెప్పినట్టు మేలో మంచి గొప్ప ప్రోగ్రాం జరుగుతుందని, అది విజయవంతం కావాలి మనసారా ఆకాంక్షిస్తూ. ఈరోజు రాష్ట్ర రాజకీయాలను పాలక ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా బూతుల పంచాంగం క్రింద మార్చాయని, ప్రజల సమస్యలను విస్మరించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు తెలిపారు. సిపిఎం పార్టీ 13వ మహాసభలకు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర కమిటీ సభ్యులు శనివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని, మరొక ప్రక్క వరదలు వచ్చి రాష్ట్రం కొట్టుకొని పోవటము, కరువుతో అల్లాడటము జరుగుతుంటే ఈ ప్రభుత్వం సమస్యలు పక్కన పెట్టి ఒకరికొకరు తిట్టుకుంటున్నారన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఎప్పుడూ కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, తక్షణమే రుణాలను అన్ని రద్దు చేసి వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. అనేక మంది దాతల సహకారంతో ఎయిడెడ్ స్కూల్స్ నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర పడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ కళాశాలలు, స్కూల్స్ యథావిధిగా కొనసాగించాలని శ్రీనివాసరావు చెప్పారు. ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రజల మీద భారం వేయకూడదన్నారు. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలని పాలక ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా బూతుల పంచాంగం కింద మార్చేస్తున్నాయి. ప్రజల సమస్యలను విస్మరించి ప్రజలను తప్పుదారి పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అనేక సమస్యలు ఈరోజు ఒకవైపు రాష్ట్రం వరదలు వచ్చి కొట్టుకుపోతుంది, ఇంకోవైపు కరువు కాటకాలతో ఉన్నది, ఇంకోవైపు పంటలు ఎండిపోయి లేదా పంటలకు తెగుళ్ళు పట్టి మిర్చి లాంటి పంటలకి రైతులు సర్వం నాశనం బోర్ను విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే ఈ సమస్యలన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు తిట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ప్రజా సమస్యలకి ప్రాధాన్యతని ఇవ్వాలి. ఈరోజు పేదవాళ్ళ ఇళ్లకి మేము 10,000 వసూలు చేస్తాం, మీకు పర్మనెంట్ పట్టా ఇస్తామని చెబుతున్నారు. ఎప్పుడో అనేక సంవత్సరాలు 2 దశాబ్దాల క్రితం ఇచ్చినటువంటి రుణాలని ఈరోజు వసూలు చేస్తామని చెప్పడం న్యాయం కాదు. వెంటనే ఆ రుణాలన్నింటి కూడా రద్దు చేసి వారికి ఉచితంగా
పట్ట హక్కు కల్పించాలి పేదవాళ్ళందరికీ కూడా. అలాగే ఈరోజు విద్యాలయాలు, ఎయిడెడ్ స్కూళ్ళు ఎప్పటి నుంచో అనేక మంది దాతల యొక్క సహకారంతో నడుస్తుంటే వాటిని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. విద్యార్థి లోకం వేల మంది వీధుల్లోకి వచ్చి ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నారు. వాటికి యజమానులకు ఆప్షన్ ఇచ్చాం, మీరు ఉంచుకుంటారా మాకు ఇస్తారన్నట్టు. ఇది యజమానులకి ఆప్షన్ ఇవ్వటం కాదు, విద్యార్థులకి వాళ్ళ సౌకర్యం సంబంధించిన సమస్య. కాబట్టి ఎయిడెడ్ కాలేజీలను, విద్యాలయాలను పూర్తిగా యథావిధిగా ఉంచి అందులో స్టాఫ్ని, ఇంతకుముందు వెనక్కి తీసుకున్న స్టాఫ్ని, ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ను కూడా ఇవ్వాలి. ఆ రకంగా మళ్ళీ ఎయిడెడ్ విద్యాలయాలను పునరుద్ధరించడం ద్వారా తక్కువ ఖర్చుతోటి చదువు, ఉన్నత విద్య లభించే విధంగా చూడాలి. హాస్టళ్లను కూడా చాలా చోట్ల మూసేస్తున్నారు. దీనివల్ల దళితులకి, ఆదివాసీలకి, ఆడపిల్లలకి చాలా నష్టం జరుగుతుంది. గురుకుల పాఠశాలలతో సహా అన్ని హాస్టళ్లను కూడా పునరుద్ధరించడానికి దాని నిధులు ఇచ్చి వాటిని సక్రమంగా నడపడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు సంక్షేమ పథకాలను అమలు జరపాలి తప్ప ప్రజల మీద భారాలు వేసి ఉన్న సౌకర్యాలు తీసేసి ఈ రాష్ట్ర రాజకీయాలని తప్పుదారి పట్టించడానికి, భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి మేము అధికార పక్షానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు తమ సమస్యల మీద పోరాడుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా మార్క్సిస్ట్ పార్టీ అండగా ఉండి ఆ సమస్యల పరిష్కారానికి వారితో పాటు ముందుకు నడుస్తామని చెప్పని మేము ఈ జిల్లా మహాసభలో చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కార్తీక మాసం ముగింపు సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ నగరేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి శనివారం బిల్వార్చన విశేషంగా జరిగింది. ముందుగా నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు జరిపి అలంకరణ అనంతరము ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి 1,00,000 బిల్వములతో బిల్వార్చన వైభవంగా జరిగింది. బిల్వార్చన మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బిల్వార్చన ముగిసిన తర్వాత స్వామి దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. కార్తీక మాస ప్రారంభం నుంచి ముగింపు వరకు 1000 స్తంభాల దేవాలయంలో స్వామివారికి ప్రతిరోజు అభిషేకాలు నిర్వహించి అలంకరణ అనంతరము ప్రత్యేక పూజలు జరిగాయని ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు. కార్తీక మాస ముగింపు సందర్భంగా గత 3 రోజుల నుంచి దేవాలయంలో అన్నాభిషేకము, శివలింగార్చన, బిల్వార్చన జరిగిందన్నారు. కార్తీక మాస చివరి రోజు అమావాస్య. ఈరోజు మన 1000 స్తంభాల దేవాలయంలో వేయించేటువంటి శ్రీ గంగా వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి వారికి మనం నిత్యాభిషేకంతో పాటు వివిధ రకములైన ద్రవ్యాలతోటి, పంచామృతాలతోటి పాటు బిల్వదళాభిషేకం, శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మారేడు బిల్వదళాలతోటి 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క నెల పూర్తిగా కూడా ఈ యొక్క భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకొని చేసుకున్నది ఒక ఎత్తు. ఈరోజు ఆఖరి రోజున అమావాస్య, అందులో శనివారం కూడా కలిసి ఉన్నది విశేషమైనటువంటి రోజు. ఈరోజు స్వామివారికి ఈ బిల్వార్తి వేషాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఆ స్వామివారికి ఒక్క మారేడు దళం ఎవరైతే భక్తిగా కనుక ఆయనకి సమర్పిస్తారో ఆ కార్తీక పురాణంలో చెప్పినటువంటి విధంగా అనంతమైనటువంటి కోటి పుణ్య ఫలాల్ని వాళ్ళ ఇంట కురిపిస్తాడు ఆ భగవంతుడు. కావున అందరూ కూడా స్వామివారికి ఒక మారేడు దళాన్ని సమర్పించినా కుదరకపోయినా స్వామివారి మారేడు దళాలలో మునిగి ఉన్న స్వామివారిని కానీ దర్శనం చేసుకున్నా కూడా ఆ ఫలితం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అందరూ కూడా భక్తిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. ఈ రోజుతోటి ఈ సంవత్సర కార్తీక మాసం పరిసమాప్తమవుతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. ఓం నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అనారోగ్య కారణంగా శనివారం మృతి చెందగా శనివారం అద్దంకి పట్టణంలోని
అద్దెకి మండల ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. రోసయ్య చిత్రపటానికి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ పద్మేష్, రమేష్, విజయలక్ష్మి, చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, సుబ్బరాయుడు, రఘురామగుప్తా, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి సభ్యులు సురేంద్ర ఆధ్వర్యంలో రోసయ్య చిత్రపటానికి సురేంద్ర, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు చాలా విషాదకరమైన రోజు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, మరి గవర్నర్గా తన జీవిత పర్యాంతం అనేక పదవులను అనుభవించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసిన పెద్దలు, పూజ్యులు, మరి మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు శ్రీ కొణిజేటి రోసయ్య గారు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా మృతి చెందడం మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో లోటు. వారు మృతి చెందడం మాకు చాలా విచారకరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తున్నాం. అలాగే మరి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసి ఏ పదవి చేసినా సరే ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించిన అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మరి ప్రస్తుతం మొట్టమొదటిగా రోడ్లు భవనాల శాఖ మంత్రిగా, మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో హోంమంత్రిగా, తర్వాత అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద ఫైనాన్స్ మినిస్టర్గా దాదాపు 16 సార్లు మన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు, ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ కొణిజేటి రోసయ్య గారు. వారు ఈరోజు అకస్మాత్తుగా మృతి చెందడం, వారి మృతికి అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.